జనరల్గా కొడుకు కన్నా కూతురు చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు. ఎందుకంటే ఇంకో ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి గారవంగా పెరుగుతుంది. పెళ్లి విషయానికి వచ్చే వరకు ఎంతో గొప్పగా ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు. డెస్టినేషన్స్ వెడ్డింగ్స్ అని కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎంత గొప్పగా చేస్తున్నారో అంత తొందరగా ఒక 6 నెలలకో సంవత్సరానికో ఆ అమ్మాయి ఎంతో బాధపడటం జరుగుతుంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక. అంటే అది ముహూర్త బలం అనుకోవాలా, లేదంటే నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న దోషాలు అనుకోవాలా, అమ్మాయి అత్తగారింట్లో దోషాలు అనుకోవాలా, తల్లిగారింట్లో దోషాలు అనుకోవాలా, ఏ విషయంలో మనం అలాంటివి సమస్యలు బాధపడే అవకాశం ఉందంటారు? సాయిరామ్. అమ్మాయి మనం మ్యారేజ్ చేసిన తర్వాత కూడా అమ్మాయి కంటే అత్తగారింటి వాళ్ళు భయంకరమైన బాధలు పెట్టడము, హింసించడము, లేదంటే అమ్మాయిని తన తల్లిగారింటికి పంపించడము, తల్లిగారు వచ్చేసి బిడ్డ విషయంలో చాలా బాధలు పడుతూ ఉండడము, బాధపడి వీళ్ళ ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పడుతూ ఉండడం చూస్తూ ఉంటామమ్మ. వాస్తవానికి ఏంటంటే జాతక దోషములు చూసినప్పుడు అబ్బాయి జాతకములు అమ్మాయి జాతకములు దోషములు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. మనం ముందట గుర్తించాలమ్మ. జాతకాలు కలిసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే కొంతవరకు బాగుంటుంది. అలాగే గృహవాసు దోషాలమ్మ. అత్తగారి ఇల్లు వాస్తు బాగా లేకున్నా ఒక బలమైన రాజభవనం లాంటి ఒక అమ్మాయిని ఏదో ఉద్యోగంతో కానీ ఏదో మనం ఇచ్చినప్పుడు అక్కడ వాస్తు బలము లేనప్పుడు, ఇల్లు బాగుండి కూడా మనుషులు వాళ్ళు బాగుండి కూడా వాస్తు బలం లేని ఇంట్లో మన అమ్మాయిని ఇవ్వడం వలన కూడా అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయేమో. అలాగే ఒక అమ్మాయికి లగ్నంలో జాతక లగ్నంలో తన లగ్నంలో రాహు ఉన్నప్పుడు మన అమ్మాయి కూడా ఎవరి మాట వినకపోవడం చూడండి. అంటే అత్తమామని ఎదిరించడము, భర్తని ఎదిరించడము, తల్లిదండ్రులను ఎదిరించడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయమ్మ. కానీ ఇలా మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే ఇలాంటి సంఘటనలతో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మాయి తరపున అత్తగారు వాళ్ళు కూడా మనకు భయంకరమైన ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. వాటిని కూడా కట్టడితో కంట్రోల్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఒక అమ్మాయి మంచి భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబం మంచి భవిష్యత్తు కోసం, ఉన్నతంగా పేరు ప్రతిష్టలు కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తామో అంటే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కూడా అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాం. ఈ అష్టదిగ్బంధన చేసిన ఎమ్మటే రిజల్ట్ అనేది కాదమ్మా. ఖచ్చితంగా కాస్త టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చిన వాడు వందల మంది ఉన్నారమ్మా. ఎందుకంటే సుమారు ఒక 30 years ఎబో నుంచి నేను వాస్తు చూస్తున్నాను, జాతకములు కూడా చూస్తూ ఉన్నాను వాస్తవానికి. కానీ ఇక్కడ ఏ పేరెంట్ కూడా అమ్మాయి విషయంలో మదనపడి, ఎందుకంటే కష్టపడి చదివించి పెళ్ళిళ్ళు చేసి మీరెవ్వరు బాధపడకండి నేను ఉన్నానంటాను. ఎందుకంటే మన ఇంట్లో దోషమున్నా కట్టడి చేసే శక్తి మనకున్నది. జాతకంలో భయంకరమైన దోషములు మన అమ్మాయికి కానీ అత్తగారి కుటుంబ సభ్యులకు కానీ ఎక్కడైనా ఇబ్బంది పెడుతుంటే కూడా మనం కట్టడి చేయొచ్చమ్మా. ఎందుకంటే వాస్తు కట్టడి అంటే సుమారు 108 రకాలు ఉంటుందమ్మా. అందులో ఆ దోషాన్ని మనం గుర్తించి దోష నిర్ధారణ సరిగా చేసి మన శత్రువులే అనుకున్న వాళ్ళు మళ్ళీ మిత్రులు ఉండి చాలా మంచి లైఫ్ అనేది ఇవ్వచ్చమ్మా. అందుకని నేను చెప్తుంటాను, దయచేసి మనం పిల్లల విషయంలో మదన పడకండి, నేనున్నాను. ఎందుకంటే భయంకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పరిష్కారం చేసుకునే మార్గాలు అనేవి ఉన్నాయి. అందులో ఏంటంటే అష్టదిగ్బంధన అనేది ఒక కార్యం ద్వారా ఎన్నో ఇబ్బందులను కూడా మనం సరిచేసుకోవచ్చు. సాయిరామ్.